హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ డేట్, షెడ్యూల్ మొత్తం ఈ రోజు అయితే ఈవినింగ్ రిలీజ్ అయ్యాయి. దీంట్లో మీకు బాల్వాటిక 1, 2, 3 అలాగే క్లాస్ 1 నుంచి 12th వరకు ఎప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయితే, ఎప్పుడు అడ్మిషన్ ఎండ్ అయితే, అలాగే ఫస్ట్ లాటరీ లిస్ట్, సెకండ్ లాటరీ లిస్ట్, థర్డ్ లాటరీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అంతేకాకుండా లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ కూడా మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఇవాళ మీకు చెప్తాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నా వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో మీరు అడ్మిషన్ షెడ్యూల్ అయితే చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ద అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ సెషన్ 25-26 విల్ బి యాజ్ అండర్. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్ ఫర్ అడ్మిషన్ వీక్ ఆఫ్ ద మార్చ్, అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ బాల్వాటిక 1, 3 అండ్ క్లాస్ 1. నేను ముందుగానే చెప్పాను బాల్వాటిక 1 and 3 ఆన్లైన్లో ఉండబోతుందని. సో మీరు షెడ్యూల్లో చూడొచ్చు, బాల్వాటిక 1, 3 అండ్ క్లాస్ 1కి అడ్మిషన్ డేట్ స్టార్ట్ వచ్చేసి 7/3/2025, అంటే March 7th, 2025. సో బాల్వాటిక 1, బాల్వాటిక 3 అలాగే క్లాస్ 1 కూడా మూడు కూడా ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ బాల్వాటిక 1 and 3 అండ్ క్లాస్ 1, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 21st March 2025 10 PM. లాస్ట్ డేట్ వచ్చేసి 7th March 2025 10 AM. లాస్ట్ డేట్ వచ్చేసి 21st March 2025 10 PM. సో మీకు 14 days టైం అయితే అప్లికేషన్కి ఇచ్చారు. సో నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఫస్ట్ డేనే వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేయకండి. ఎందుకంటే ఒక్కోసారి వెబ్సైట్ కాబట్టి కొంచెం ప్రాబ్లం వస్తుంటుంది. మీరు 8th రోజు నుంచి అప్లికేషన్ ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి, సో దట్ మీకు ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఫస్ట్ డే కొంచెం మంది ఫిల్ చేసి ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. అలాగే మేము కూడా ఆన్లైన్లో వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి మీకు ఎలా ఫిల్ చేయాలో కూడా మేము చెప్తాం. కాబట్టి 1 day వెయిట్ చేసినట్టయితే 8th to 14th లోపల ఎప్పుడైనా మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇది మా అడ్వైస్. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేశాక మీకు లాటరీ లిస్ట్ ద్వారానే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సెలెక్ట్ అయిందా లేదా తెలుస్తుంది. సో ఫస్ట్ లాటరీ లిస్ట్ వచ్చేసి, ఫస్ట్ ప్రొవిజనల్ లాటరీ లిస్ట్ ఈజ్ ఆన్ 25/3/2025 ఫర్ క్లాస్ 1. క్లాస్ 1కి వచ్చేసి 25th Marchకి రిలీజ్ అవుతుంది. అంటే 21st లాస్ట్ డేట్ అండి, 25th మీకు ఫస్ట్ లిస్ట్ వస్తుంది క్లాస్ 1కి. 26th బాల్వాటికకి ఫస్ట్ లిస్ట్ వస్తుంది. సెకండ్ లిస్ట్ వచ్చేసి 2/4/2025 ఇఫ్ సీట్స్ రిమైన్ వేకెంట్. సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ లిస్ట్లో స్టిల్ ఇంకా సీట్స్ వేకెంట్ ఉంటే సెకండ్ లిస్ట్ వస్తుందండి. సో ఆ సెకండ్ లిస్ట్ వచ్చి 2nd April 2025. థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి మీకు 7th April 2025. మళ్ళీ ఇది కూడా సీట్స్ రిమైన్ ఉంటేనే. అయితే మీరు అనుకోవచ్చు సీట్స్ రిమైన్ ఉంటాయా లేదా అని. చాలా సీట్స్ రిమైన్స్ ఉంటాయండి. ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే రాంగ్ అప్లికేషన్ ఫిల్ చేయడం వల్ల చాలామంది అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతుంటాయి. సో ఖచ్చితంగా 4th లిస్ట్ దాకా అయితే పోతుంది. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ఆన్ 7/4. నోటిఫికేషన్ ఫ్రమ్ 8/4 to 14/4 డిస్ప్లే ఆఫ్ లిస్ట్ అండ్ అడ్మిషన్. అయితే 8th నుంచి 14th వరకు మొత్తం డిస్ప్లే ఉంటుందండి. అలాగే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఎక్స్టెండెడ్ డేట్ ఫర్ ద సెకండ్ నోటిఫికేషన్ ఫర్ ఆఫ్లైన్ registration for admission to the be made under RTA provision SC, ST, OBC, NCL if sufficient application were not received in online mode for Balvatika 1, 3 and class 1. అది 8/4 to 14/4. అయితే ఆన్లైన్లో వాళ్ళకి కావాల్సిన సీట్ వేకెట్ కాకపోతే మళ్ళీ ఆఫ్లైన్లో ఉంటుంది. అది వచ్చేసి 28th రోజు ఉంటుందండి ఆఫ్లైన్లో. ఆ టైంలో వెళ్ళి అప్లికేషన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇది బాల్వాటిక 1, 3 అండ్ క్లాస్ 1కి డేట్స్ అండి. సో స్టార్ట్ అయ్యేది 7th March, ఎండ్ అయ్యేది 21st March. అలాగే ఫస్ట్ లాటరీ లిస్ట్ 25th క్లాస్ 1కి, 26th బాల్వాటికకి, సెకండ్ లాటరీ లిస్ట్ 2nd Aprilకి, థర్డ్ లాటరీ లిస్ట్ April 7th అయితే వస్తుందండి. ఇప్పుడు మనము క్లాస్ 2nd బాల్వాటిక 2 అలాగే
క్లాస్ 12th వరకు అడ్మిషన్స్ ఎప్పుడున్నాయో చూద్దాం. సో బాల్వాటిక 2 అలాగే క్లాస్ 2nd to 12th అడ్మిషన్స్ వచ్చేసి 2nd ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది. అలాగే 11th ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 డేస్ మీకు టైం ఇచ్చారు. అదే బాల్వాటిక 1, 3 అండ్ క్లాస్ 1కి మీకు 14 డేస్ ఇచ్చారు. దీనికైతే 2nd to 12th క్లాస్ బాల్వాటిక 2కి వచ్చేసి మీకు 10 డేస్ టైం ఇచ్చారు. 2nd ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది. 11th ఏప్రిల్కి ముగుస్తుంది. సో దీనిది 2nd ఏప్రిల్కి స్టార్ట్ అయ్యే బాల్వాటిక 2 అలాగే క్లాస్ 2nd to 12th లాటరీ లిస్ట్, దీనికి కూడా మళ్ళీ లాటరీ తీస్తారు. సో దీని లాటరీ లిస్ట్ డేట్ వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ బాల్వాటిక 2 అండ్ క్లాస్ 2 ఆన్వర్డ్స్ విల్ బి 17/4. అంటే 11th అప్లికేషన్ డేట్ ఎండ్ అవుతుంది. 17/4 ఫస్ట్ లిస్ట్ వస్తుంది. అలాగే అడ్మిషన్ ఫర్ బాల్వాటిక 2nd అండ్ క్లాస్ 2 ఆన్వర్డ్స్ వీళ్ళ అడ్మిషన్ స్టార్ట్ అయ్యేది 18th to 21st. 18th స్టార్ట్ అయ్యి అడ్మిషన్ 21st ఎండ్ అయిపోతుంది. ఎవరైతే లాటరీ లిస్ట్లో 17th డిక్లేర్ చేస్తారో 18th నుంచి 21st లోపల వీళ్ళైతే అడ్మిషన్ చేయించుకోవాలి. ఓకే, లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఆల్ క్లాసెస్ ఎక్సెప్ట్ 11th. అన్ని క్లాసెస్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30th 2025 ఎక్సెప్ట్ 11th. ఎందుకంటే 11th వచ్చేసి 10th క్లాస్ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఆల్ క్లాసెస్ ఇఫ్ సీట్ రిమైన్ వేకెంట్ ఆఫ్టర్ 30th June with special power of Deputy Commissioner to allow admission up to the prescribed strength of 40 as per priorities. అయితే 30th తర్వాత మీకు స్టిల్ సీట్స్ వేకెంట్ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ డిప్యూటీ కమిషనర్ ఒక కాల్ తీసుకొని మీకు 31/7 వరకు ఆఫ్లైన్లో మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుందంటే ఓన్లీ ఫుల్ సీట్స్ కాకపోతేనే ఉంటుంది, లేకుంటే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 11th క్లాస్. 11th క్లాస్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 11 ఫర్ కేవీ స్టూడెంట్. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి రెండు ఉంటాయండి. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి కేవీలో చదివే వాళ్ళకి ఇస్తారు, సెకండ్ అవుటర్ వాళ్ళకి ఇస్తారు. సో కేవీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి విత్ ఇన్ 10 days ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10th రిజల్ట్. అయితే క్లాస్ 10th రిజల్ట్ రాగానే నెక్స్ట్ 10 daysలో అయితే మీకు 11th క్లాస్కి అప్లికేషన్ తీసుకుంటారు. అలాగే డిస్ప్లే ఆఫ్ అడ్మిషన్ లిస్ట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 11th వచ్చేసి 20 days ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద క్లాస్ 10th రిజల్ట్. అయితే అడ్మిషన్ స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ 10 days ఆఫ్ 10th క్లాస్ రిజల్ట్. నోటిఫికేషన్ డిక్లరేషన్ వచ్చేది ఆఫ్టర్ 20 days ఆఫ్ డిక్లరేషన్. ఓకే, ఇంకోటి ఏంటంటే నాన్ కేవీ స్టూడెంట్స్ ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే మీరు వేరే స్కూల్లో చదివి దీంట్లో 11th 12th చదవాలనుకుంటే ఆఫ్టర్ ద అడ్మిషన్ ఆఫ్ కేవీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 11 ఫస్ట్ అయితే కేవీ స్టూడెంట్స్కి ఇస్తారు, ఆ తర్వాత బయట స్టూడెంట్స్కి ఇస్తారు. వాళ్ళది అయిపోగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 11th లాస్ట్ డేట్ వచ్చేసి 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10th ఆఫ్ సిబిఎస్ఈ ఎగ్జామ్. సిబిఎస్ఈ 10th క్లాస్ రిజల్ట్ రాగానే అక్కడి నుంచి 30 days తర్వాత మొత్తానికి అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. అలాగే ఇక్కడ కొన్ని నోటిఫికేషన్ ఇచ్చారు, అది చూద్దాం. లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ రిజిస్టర్, లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ చిల్డ్రన్ కేటగిరీ వైజ్, లిస్ట్ ఆఫ్ ప్రొవిజన్ సెలెక్టెడ్ చిల్డ్రన్, వెయిటింగ్ లిస్ట్ అండ్ సబ్సిక్వెంట్ లిస్ట్ ఆఫ్ కంపల్సరీలీ displayed in website, social media handles, Facebook, formerly Twitter, X and Vidyalayas concerned in additional to display of school notice board. అయితే ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏవైతే మీకు ఈ అడ్మిషన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి మీకు వెబ్సైట్లో, సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నిట్లో వస్తుంది. అంతేకాకుండా మీకు స్కూల్ నోటీస్ బోర్డులో కూడా ఇస్తారని చెప్తున్నారు. Last but not least, if any dates happens to be a public holiday, the next working day shall be the treated as opening or closing date. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 7th April ఒక పబ్లిక్ హాలిడే వస్తే 8th April లాగా కన్సిడర్ చేస్తారు. అలాగే క్లోజింగ్ మీకు చెప్పాను 14th April అని. సో అది వచ్చేసి పబ్లిక్ హాలిడే ఉన్నట్టయితే 21st April అని చెప్పాను. 21st April ఒకవేళ పబ్లిక్ హాలిడే అయితే 22nd April లాస్ట్ డేట్ అవుతుంది. సేమ్ ఫస్ట్ క్లాస్కి 7th March స్టార్ట్ అవుతుంది కదా, 21st
ఎండ్ అవుతుంది. సో, ఈ 7th మార్చ్ ఒకవేళ మీకు పబ్లిక్ హాలిడే ఉన్నట్టయితే 8th మార్చ్ ఓపెనింగ్ డేట్ అవుతుంది. 21st మార్చ్ పబ్లిక్ హాలిడే ఉన్నట్టయితే 22nd మార్చ్ లాస్ట్ డేట్ అవుతుంది. అన్నిటికి ఇలాగే ఒకవేళ ఏదైనా పబ్లిక్ హాలిడే వీళ్ళు చెప్పిన డేట్స్‌లో వచ్చినట్టయితే ఆ నెక్స్ట్ డేని లాస్ట్ డేగా కన్సిడర్ చేయొచ్చు. సో, ఇది షెడ్యూల్ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్. నెక్స్ట్ వీడియోలో టోటల్‌గా నోటిఫికేషన్‌లో ఏమేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఈసారి ఏమన్నా చేంజెస్ ఇచ్చారో అవన్నీ నా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్తీ. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మోటివేషన్ ఉంటుంది. జై హింద్.